ప్రజా సమస్యలపై ప్రత్యేకించి విద్యార్థి, యువజన, కార్మిక, కర్షక ఇక్కట్లపై ఇతోధికంగా స్పందించి వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ లేళ్ల అప్పిరెడ్డి గారు శాసనమండలి సభ్యులుగా నియమితులవడం పట్ల సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు శ్రీ జంగాల అజయ్ కుమార్ గారు, శ్రీ పాషం రామారావు గారు హర్షం వ్యక్తం చేశారు. అప్పిరెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందించారు. ఆయన మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని, మరింత ఉన్నతంగా ప్రజాసేవ కొనసాగించాలని అభిలషించారు. శాసన మండలి సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ లేళ్ల అప్పిరెడ్డి గారు సిపిఐ, సిపిఎం గుంటూరు జిల్లా కార్యాలయాలను మర్యాదపూర్వకంగా సందర్శించారు. వామపక్ష నేతలను స్నేహపూర్వకంగా కలిశారు. సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ జంగాల అజయ్ కుమార్, సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీ పాషం రామారావు తదితర నేతలతో ఆత్మీయంగా సంభాషించారు. శాసన మండలి సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ లేళ్ల అప్పిరెడ్డి గారు సిపిఐ, సిపిఎం గుంటూరు జిల్లా కార్యాలయాలను మర్యాదపూర్వకంగా సందర్శించారు. వామపక్ష నేతలను స్నేహపూర్వకంగా కలిశారు. సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ జంగాల అజయ్ కుమార్, సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీ పాషం రామారావు తదితర నేతలతో ఆత్మీయంగా సంభాషించారు. ఈ సందర్భంగా వారు గడిచిన కాలంలో తెలుగుదేశం ప్రజా వ్యతిరేక విధానాలపై కలిసికట్టుగా చేసిన ఉద్యమాలను ఒక్కసారిగా గుర్తు చేసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చేసిన రాజీలేని పోరాటాలు, సాధించిన విజయాలను మననం చేసుకున్నారు. కమ్యూనిస్టులకు మాత్రమే సొంతమైన కార్మిక వర్గ దృక్పథంతో అప్పిరెడ్డి గారు ముందుకు సాగడం ముదావహమన్నారు. శనివారం సాయంత్రం బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయానికి వెళ్లిన అప్పిరెడ్డి గారిని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పాషం రామారావు గారు పుష్పగుచ్చంతో సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం అక్కడి గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో యూటీఎఫ్ సహకారంతో ప్రజారోగ్య వేదిక, డివైఎఫ్ఐ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్ కేంద్రాన్ని అప్పిరెడ్డి గారు సందర్శించారు. అది పనిచేస్తున్న తీరుతెన్నులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అప్పిరెడ్డి గారు మాట్లాడుతూ, పార్టీలు వేరైనా, సిద్ధాంతాలు వేరైనా, విద్యార్థి ఉద్యమాల నుంచి కమ్యూనిస్టులతో కలిసి పనిచేసిన అనుభవం తన సొంతమని తెలిపారు. కార్మిక వర్గ దృక్పథంతో జెండాలన్నీ పక్కన పెట్టి సమస్యలే అజెండాగా రామారావు గారితో కలిసి ముందుకు సాగినట్లు చెప్పారు. తండ్రి చనిపోతే ఆ శవాన్ని చూడటానికి కనీసం కన్న కొడుకు కూడా ముందుకు రాని ప్రస్తుత కరోనా కల్లోలంలో ఏకంగా ఒక క్వారంటైన్ సెంటర్ని ఏర్పాటు చేసిన సిపిఎం పార్టీ అత్యంత సాహసోపేత నిర్ణయం తీసుకుందని అభినందించారు. ఈ సందర్భంగా తన దృష్టికి తీసుకువచ్చిన కొన్ని సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి అవి పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని లేళ్ల అప్పిరెడ్డి గారు హామీ ఇచ్చారు.